హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి. నేను అంజలి. పాపులర్ సింగర్ సునీత గారి అబ్బాయికి కొత్త ఉద్యోగం వచ్చింది. మరి ఆ ఉద్యోగం ఏంటో తెలుసా? సర్కార్ నౌకరీ. 2024 జనవరిలో ఆ ఉద్యోగంలో జాయిన్ అవుతున్నాడు. మరి జాబ్ ఇచ్చింది ఎవరో తెలుసా? డైరెక్టర్ శేఖర్ గంగమనోని. సో హీరోయిన్కి కూడా కొత్త జాబే. మరి సర్కార్ నౌకరీ అనగానే ఎవరైనా ఏమనుకుంటారు, అబ్బా జబర్దస్త్ జాబు ఇచ్చి పడేయండి, పిల్లగాడో కళ్ళు మూసుకొని పెళ్ళి చేసేయండి అంటారు. మరి అట్లా అనుకున్న వాళ్ళకి మరి ట్రైలర్ చూస్తే మాత్రం, టీజర్ చూస్తే మాత్రం నాకు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా అనిపించింది. మరి సర్కార్ నౌకరీ ఇంత పరిశాన్ చేస్తుందా అని. మరి చూద్దాం ఎంతవరకు పరిశాన్ చేసింది, అసలు జాబ్ ఎట్లుంది అని కనుక్కుందాం. హాయ్ హాయ్. ఏంది అంత సీరియస్గా చూస్తున్నారు? ఇంకేం చెప్తున్నాను చూస్తున్నారా? నౌకరీ గురించి మా అందరికంటే బాగా మీరే చెప్పారు. అవునా, థ్యాంక్ యూ. సో ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండి. ఎలా ఉంది ఫస్ట్ ఎక్స్పీరియన్స్? ఇట్ వాజ్ గ్రేట్. అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు. అవునా? యాక్చువల్లీ మీరు సింగర్ అవుతారేమో, నాకు పాట పాడిద్దాం అనుకున్నాను మీతో. అస్సలండి అది మాత్రం చాలా సిగ్గుపడతా పాడడానికి అయితే. కానీ చిన్నప్పుడు యాక్టింగ్ అంటే ఒక ఇంట్రెస్ట్ ఉండింది. అండ్ ఫైనల్ గా అవుతోందనే ఒక రియలైజేషన్ లో ఉన్నా ఇప్పుడు. సో నర్వస్ గా ఉంది, ఎక్సైటింగ్ గా ఉంది, కానీ ఎక్స్పీరియన్స్ ఓవరాల్ చాలా నేర్చు. కానీ మీ ఫేస్ లో మాత్రం డౌట్ కనిపిస్తుంది నాకు. ఏ డౌట్? నర్వస్ గా అది కనిపించకుండా డౌట్ ఒకటి కనిపిస్తుంది నాకు. ఎలాంటి డౌట్ అంటే? ఏదో ఆ ఎక్స్ప్రెషన్ కి మ్యాచ్ అవ్వట్లేదు. అంటే అస్సలు అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ గా ఉన్నాయి ప్రస్తుతానికి. ఇంకా 4 రోజుల్లో రిలీజ్ ఉంది కాబట్టి. సో అది భయంగా ఉంది, ఎక్సైటింగ్ గా ఉంది, చాలా చాలా ఎమోషన్స్ అవుతున్నాయి. ఓకే, కానీ ట్రైలర్ టీజర్ చూస్తే మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో అక్కడ లుక్ చూస్తే ఎలా ఉందంటే, మీకు అంటే ఒకప్పుడు మేము రానా గారిని చూసిన లుక్ కనిపించేది మిమ్మల్ని చూసినప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. సో మళ్ళీ మాట్లాడదాం. హాయ్, ఎలా ఉంది జాబ్? నా జాబ్ అయితే బాగుంది, ఆయన జాబే నాకు నచ్చట్లేదు. అవును, నచ్చట్లేదు. అందరు సర్కార్ అంటారు కదా, గవర్నమెంట్ జాబ్. సర్కార్ అని పెళ్లి చేసుకున్నా గానీ ఎందుకు పెళ్లి చేసుకున్నానా అన్న సిచ్యువేషన్ తీసుకొచ్చారు. అవును, తీసుకొచ్చారు. అది క్లియర్ గా అర్థమైంది. ట్రైలర్ చూసిన తర్వాత బాగా అర్థమైంది. ఇంకా నేను కొత్తదేం చెప్పట్లేదు సార్. పర్లేదు, చెప్పినా వింటాం మేము. సో హాయ్, ఎలా ఉన్నారండి? సో పంచతంత్రం సో హిట్ తర్వాత సెకండ్ మూవీ ఇది మీకు. ఎందుకు సునీత గారి అబ్బాయి ఎందుకు కరెక్ట్ సర్కార్ నౌకరికి? ఎందుకు ఆయనకి జాబ్ ఎందుకు ఇచ్చారు? లంచం ఏమైనా తీసుకున్నారా? నేను తీసుకున్న తర్వాత ఆయన సునీత గారి అబ్బాయి అనేది తెలిసిందండి. అవునా? సో నా ప్రొడ్యూసర్ రాఘవేంద్రరావు గారు అనేది కూడా ఆయనకు అప్పుడే తెలిసింది. కథ ఫస్ట్ కథే మాట్లాడామండి. కథ తర్వాతే తను ఎవరు అనేది, ఇక్కడ ఎవరు ఉన్నారు అనేది తెలిసిందండి. సో అందరం ప్యూర్గా కథ వినే సెలెక్ట్ అయ్యారు అందరు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ ఏమి చెప్పలేదు. సో ఒక స్టోరీ మనం అనుకున్నప్పుడు అంటే కొన్ని చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో అలా ఏమైనా చేంజెస్ జరిగాయా? లేదండి, చేంజెస్ ఏం జరగలేదు. పూర్తిగా ఎవరైతే అనుకున్నారో మొత్తం పర్టికులర్ గా ఆర్టిస్ట్ల పరంగా కానీ అన్ని సెట్ అయిపోయినాయి. అంటే మార్చడానికి ఇక్కడ ఏం లేదండి. నేను కథ నరేషన్కి వెళ్ళడం అంటేనే ఆల్మోస్ట్ మొత్తం ప్యాక్డ్గా చేసే నరేషన్స్కి వెళ్తాను. అప్పటిదాకా ఏ నరేషన్స్కి ఇట్లా సగం కథ చేసి ఎప్పుడు వెళ్ళను. సో ఫుల్ ప్యాక్డ్ అంటే ఒక షార్ట్ ఎన్ని సెకండ్లు వస్తుందో కూడా రాసి ఉంటుంది. సెకండ్స్ తో సహా ఉంటుంది. సో టైం లైన్ తో సహా మొత్తం ఫిక్స్ అయి ఉంటుంది. ఎందుకంటే నేను డిఓపిని కూడా, నేను కెమెరామెన్ కూడా కదా. సో నాకు ఆ క్లారిటీతో, నాకున్న అవగాహనతో అది రెడీ చేసుకునేవాడిని. సో ఇంకెవరు ఎక్కడ కదపడానికి లేకుండేది. ఫస్ట్ నేను సాటిస్ఫై అవ్వాలి కదా, అది ఫుల్ ఫ్లెజ్డ్గా ఉంది అనుకున్నప్పుడే వెళ్తాం అనమాట. సో అది ఉంది కాబట్టి రాఘవేంద్రరావు గారు ఏం కరెక్షన్స్ చెప్పలేదు. సునీత మేడం కథే చెప్పి ఒప్పించారండి. బాగుంది. కథ చెప్తేనే ఒప్పుకుంటారండి వాళ్ళు, ఏం చెప్పినా ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళు చూడండి ఎలా ఒప్పించారంటే, కథ అందరు ఇప్పుడు అన్ని స్టోరీస్ చెప్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఎక్కడ నచ్చింది ఆయనకు బాగా? మేడం ఆయన ఎప్పుడు కథలో ఒక డ్రామా, ఎమోషన్స్ అండ్ ఏం చెప్తున్నాం ఫైనల్ గా, ఈ 3 థింగ్స్ ఆయన ఎప్పుడు అబ్జర్వ్ చేస్తారు. ఆయన సినిమాలు చూస్తే కూడా మనకు అర్థం అవుతుంది. సో ఆ డ్రామా ఉంది, ఎమోషన్ ఉంది, అండ్ ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు కావాల్సిన జనరేషన్కి ఉన్న ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది, కామెడీ పర్స్పెక్టివ్. సో ఇది మోరల్గా ఆయనకు ఫైనల్గా సార్కి చెప్పినప్పుడు ఒక ఫిగర్ చెప్పాను, ఏంటంటే చార్లీ చాప్లిన్ సినిమాలు లాంటి సార్. తను సిన్సియర్గా ఏదో అటెంప్ట్ చేస్తూనే ఉంటాడు చార్లీ చాప్లిన్, బట్ సరౌండింగ్స్ ఉన్న వాళ్ళంతా దాన్ని కామెడీకి తీసుకొచ్చి దాన్ని క్లమ్జీ చేసేసి వాడిని కూడా కమీడియన్ని చేసేస్తారు. కానీ అతను ఏం కానీ తను తీసుకున్న నిర్ణయాలు కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి.
బట్ కనిపించేది మాత్రం వేరు కదా. వేరు కనిపిస్తుంది. సో కనిపించేది అలానే చూస్తారు మనకి కదా ఇప్పుడు జనాలు సొసైటీలో కూడా మనం ఎంత సిన్సియర్గా అటెంప్ట్ చేస్తున్నా, మనం ఎంత స్ట్రాంగ్గా వెళ్తున్నా, సరౌండింగ్స్ ఉన్న వాళ్ళు కూడా మనల్ని కమిడియన్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు నేను అది సాధిస్తాను అది అన్నప్పుడు ఉరుకరా నువ్వు అది సాధించడం ఏంటి తెలంగాణ పక్క. పక్క ఓకే, ఎందుకంత డౌట్గా చెప్తున్నారు? అంటే పక్కనే ఓకే నాగర్ కర్నూల్, ఓకే, నైస్. నంద్యాలకి ఈ కథ కూడా అక్కడే కూడా చెప్పండి సార్. కొల్లాపూర్లో అడ్రస్ అంతా 509203. అవునా, వచ్చేస్తారు ఇంకా. ప్రిపేర్డ్గా వచ్చారు ఇంటర్వ్యూకి సహా. నిన్నటి నుంచి జరుగుతున్నాయి కదా ప్రమోషన్, అందుకే ప్రిపేర్డ్ అయిపోయారు. ఓకే, సో మీరు చెప్పండి, అంటే ఫస్ట్ కదా మీకు ఎక్స్పీరియన్స్. సో మన ఒక సాంగ్లో చూసినప్పుడు కూడా ట్రైలర్లో టీజర్ కొంచెం డిఫరెంట్గా, ట్రైలర్ కొంచెం డిఫరెంట్గా, ట్రైలర్ చూసిన తర్వాత సినిమా గురించి ఐడియా వచ్చింది. అప్పటి వరకు వేరే యాంగిల్లో సర్కార్ జాబ్ అంటే ఆహా అని ఉండే, తర్వాత చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. సో మీరు విన్నప్పుడు ఎవరైనా సజెషన్ తీసుకున్నారా, లేదంటే మీకు నచ్చి చేశారా, ఎలా? ఇది సోల్లీ నాకు నచ్చి చేశానండి. నేను ఎప్పుడైతే ఫస్ట్ టైం ఒక లైన్ విన్నానో సార్ నుంచి, అప్పుడే నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే తెలుగు సినిమాలో ఇలాంటి విలేజ్ స్టోరీస్ చూసాం, కానీ ఈ టాపిక్ మీద చాలా తక్కువ చూసామని నాకు అనిపించింది. అండ్ ఎస్పెషలీ ఇంత ఇన్ఫర్మేటివ్ ఉన్న స్టోరీ, అంటే మన భారతదేశంలో జరిగిన స్టోరీయే, కానీ నా జనరేషన్కి ఎక్కువ తెలీదు. అంటే ఆ విలేజెస్ ఎలా ఎఫెక్ట్ అయ్యాయి, ఎయిడ్స్ అనే మహమ్మారి ఎలా తగులుకుంది ఆ రోజుల్లో అనేది, అండ్ అవగాహన లేని రోజుల్లో. ఇప్పుడైతే అందరికీ తెలుసు ఏం చేయాలి అనేది, కానీ అసలు ఏం చేయాలో అర్థం కాని రోజుల్లో ఎలా సఫర్ అయ్యారు పీపుల్ అనే టాపిక్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఐ డింట్ హ్యావ్ టు టేక్ ఎనీ వన్స్ సలహా, ఎందుకంటే నాకు చాలా నచ్చింది, చాలా కనెక్ట్ అయ్యాను ఆ స్టోరీతో నేను. అండ్ ఆయన స్టోరీ చెప్పేటప్పుడు నాకు రాఘవేంద్ర రావు గారు ప్రొడ్యూసర్ అని కూడా తెలియదు. అవునా? ఓకే. సో దట్ ఈస్ వెన్ ఐ న్యూ స్టోరీ అంత నచ్చింది నాకు అని. అండ్ సార్ నన్ను చూస్ చేసుకున్నప్పుడు కూడా నేను సునీత గారు అబ్బాయిని కూడా తెలియదు సార్కి. సో మా ఇద్దరం ఓన్లీ కథలోనే కనెక్ట్. అలా చూస్తారేంటండి? మామూలుగా వింటున్నారా? వింటున్నానండి. ఓకే, చాలా సీరియస్ మెమరీస్ గుర్తు తెచ్చుకుంటాను. ఏ సార్, మంచి మెమరీసే కదా సార్. అరే అది నేను చెప్పాలి. మిమ్మల్ని కలవడం నాకైతే సెట్లు కూడా ఇంతేనా? పంచులు పడుతూనే ఉంటాయా? లిటరల్లీ నా సెట్ నిజంగా. కానీ సెట్ అలాగే ఉండాలండి అసలు, ఉంటేనే ఫ్రీగా. పైన జనరేషన్ కదా సార్, మన జనరేషన్ కాదా? కాదండి, అంత స్మార్ట్గా ఉన్నాడు. మీరు నూనె పెట్టి ఇక్కడ పక్క పాపడి తీపిచ్చి సైకిల్ తొక్కిపిచ్చి నాకు ఎందుకు అదే అందంగా ఉన్నాను. ఎలా కనిపించారు అలా? అంత అందం అది ఎక్కడ ఇది బాలేదా సార్? ఇది బాలేదా? కొంచెం అలా రెడీ అవ్వండి. ఆ అందానికి మించిన అందం ఎక్కడ ఉంటుందండి? అందానికి ఇచ్చే వాల్యూ ఎంత? సో అప్పట్లో కొబ్బరి నూనె కూడా క్లియర్ గా కొబ్బరి నూనె అనే కదా పెట్టుకున్నారా? కొబ్బరి నూనె క్యారెక్టర్ కోసం అన్ని చాలా పెట్టాల్సి వచ్చిందండి. అదే అర్థమైంది. నేను యూజువల్లీ అతికిచ్చేసారు. నా జుట్టు పైకంటూ ఉంటా కదా, అది తరతరాలుగా అంటున్నా కాబట్టి అలా ఉండిపోయింది. అది దాన్ని ఉంచి మా వాళ్ళు ప్రొడక్ట్స్ పెట్టి దాన్ని ఏదో చేశారు మొత్తానికి. కానీ ఐ హోప్ ఇట్ లుక్స్ ఆథెంటిక్ ఆన్ స్క్రీన్. ఓకే, పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యారు డైరెక్టర్. సో జస్ట్ జోక్ చేశారు, మీరు కూడా పంచలేస్తున్నారు కాబట్టి. లేదండి, 90s లో మనం గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఒక పోస్ట్ మ్యాన్ కానివ్వండి, లేకపోతే ఒక హెల్త్ ఆఫీసర్ కానివ్వండి, సో ప్రాపర్ ఒక సిస్టమేటిక్ గా అలా ఉండేవాళ్ళు. సో అలాగే డిజైన్ చేసాం అనమాట. సో నేను చూసిన క్యారెక్టర్ అండి, నాకు అలాగే కావాలి. ఆ క్యారెక్టర్ నేను చిన్నప్పుడు చూసిన క్యారెక్టర్ కాబట్టి నాకు అలాగే కావాలి. ఒక పర్సన్ని చూశాను నేను, హెల్త్ ఆఫీసర్ని. సో నాకు అలాగే కావాలి అనేది రిఫరెన్స్ అంతే. ఓకే, మీరు చెప్పండి, ఇలా ట్రైలర్లో తర్వాత అన్ని చింపేసి కొట్టేసి ఫస్ట్ ఏమో టీజర్లేమో ఆహా ఫీల్ అయ్యారు. అది ఉద్యోగం అని తెలియదు. సర్కార్ నౌకరు అంటే మండల ఆఫీస్ లో పనిచేస్తారని హ్యాపీగా ఫీల్ అయ్యా. కానీ ఉద్యోగం తెలిసిన తర్వాత ఊర్లో అందరూ తిడుతున్నారని నేను కూడా ఆ ఫ్లోలో వెళ్ళిపోయా. చూసా, ఇది కూడా చూపించారు మీరు. అంటే జనాలు అనటం వల్ల అలా అనిపిస్తుంది తప్ప బేసిక్ గా అనేది కాదు అని చెప్పేసి. సో ముందేమో బాగా ఫీల్ అయ్యారు, తర్వాత అక్కడ వాటర్ కొట్టే దగ్గర అలా వచ్చి పాప ఇబ్బంది పెట్టారు. అసలు తర్వాతనే వెళ్ళారా? మధ్యలో వెళ్ళారా? కొంచెం గ్యాప్ తీసుకున్నారా? మీరే వెళ్ళారు? నేను వెళ్ళాను. సత్య మొండిపిల్ల. ఓ, మొండి పిల్లగా చూపించారు. పాప మాత్రం ఆయన్ని మాత్రం ఇబ్బంది పెట్టారు. అయితే ఆయన గోపాల్ అండి, శ్రీకృష్ణుడు, ఈమె సత్యభామ అండి. సత్యభామ క్యారెక్టర్స్ మనం సెట్ అయిపోయినాయి అట్లా, అంటే అలాంటి బిహేవియర్. సో ఇక్కడ ఒక చెట్టు దగ్గర తనికెళ్ళ బర్నే గారిది కూడా ఒక కామెడీ సీన్ ఉండింది. సో అలా అప్పుడు చూసాము.
ఇప్పుడు మళ్ళీ అలా అవును. చూసి చాలా కొత్తగా అనిపించింది. ఎలా 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 చేశారండి అది? మేడం అవి మేము చిన్నప్పుడు నేను అయితే ఆడుకున్నానండి, అలాగే ఆడుకున్నాను, దెబ్బలు తిన్నాము ఇంట్లో బయట. సో మనకు తెలియదు ఆ చిన్న వయసులో అవేంటనేది తెలియదు. సో ఈ కథలో కూడా మన ట్రైలర్లో చూపించినట్టు తను సిన్సియర్గానే జాబ్ చేస్తుంటాడు, కానీ దాన్ని పిల్లలు వేరే రకంగా బోరింగ్కి పెట్టి వాటర్ కొట్టడాలు, విచిత్ర విన్యాసాలు చేయడంతో ఊరు వాళ్ళందరూ తెలుసు కదా దాన్ని ఎలా చూస్తారో. అసలు ఏంటి ఇవి, ఎవడేస్తున్నాడు, ఎందుకు వస్తున్నాయి ఇవి ఇక్కడికి అనే దాని మీద ఊరంతా ఏం జరిగింది, సో తను ఎలా రియాక్ట్ అయ్యాడు, తన విషయంలో వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు, ఈమె ఎలా రియాక్ట్ అయింది, ఎన్నో ఆశలతో బాగా రియాక్ట్ అయిందండి. ఓవర్ రియాక్ట్ నేను చెప్పిన అప్పుడప్పుడు కొంచెం ఓవర్ యాక్టింగ్ చేయకండి, ఆయన చేసింది. సత్య చాలా ఎక్స్ప్రెసివ్. గోపాల్ వచ్చి ఆయన ఎక్స్ప్రెషన్, ఐ మీన్ హీఈస్ నాట్ వెరీ ఎక్స్ప్రెసివ్, కానీ సత్య ఎగ్జాక్ట్లీ ది ఆపోజిట్. అన్ని ఎమోషన్స్ కొంచెం నేను అన్ని లోపలికి తీసుకునే రకం. ఏం అలాగే ఉన్నారు అంటే చూడడానికి కూడా అలాగే బాగా. ఇదొక సిమిలారిటీ అండి నాతో, క్యారెక్టర్ తో. నేను ఏంటండి? రియల్ లైఫ్ లో కూడా నేను అలాగే ఉంటా, యూజువల్లీ కొంచెం షైగా ఉంటా. షైనెస్ వెరీ కాదు అంటే ఒక 2-3 కాన్వర్జేషన్ తర్వాత చాలా ఓపెన్ అప్ అయిపోవచ్చు నేను కూడా, కానీ ఆ ఫస్ట్ ఫ్యూ కాన్వర్జేషన్స్ లో కొంచెం ఇంట్రోవర్ట్. కొంచెం సో అదే పనికొచ్చింది అయితే. అలాగా కొంచెం మీలాగా అండి, అలాగా కొంచెం ఇంట్రోవర్ట్ మీలాగా. ఆయనలోంచి బయటికి తీసుకురావడానికి నాకు 3 days పట్టింది. అవునా? అదే లేదండి, అంతసేపు కూడా పట్టదు. కానీ అంటే ఫస్ట్ ఆయనకి అంటే కథ ఇంత బాగా కథ చెప్పాడు, క్యారెక్టర్ ఏమో చాలా హెవీ క్యారెక్టర్, కానీ చాలా సింపుల్ కనిపిస్తాయి కానీ చాలా హెవీ క్యారెక్టర్. సో దాంట్లోకి ఆయన వెళ్ళడానికి ఆ ప్రయత్నంలో ఉన్నాడు. నాకు అర్థమైంది అంటే చాలా సిన్సియర్గా అటెంప్ట్లోకి వెళ్ళాలి అనుకుంటారు కదా, అంత కనబడుతుంది. నేను దాన్ని సార్ అంటే మనం చాలా టైం తీసుకొని చాలా కూల్గానే వెళ్దాము, నాకు ఆల్రెడీ తెలిసిపోయింది 1 dayలో ఆయన సిన్సియర్గా ఎంత అటెంప్ట్ చేస్తున్నాడు అనేది నాకు అర్థం అయిపోయినాక అప్పుడు కొంచెం కామెడీకి ఇలా వెళ్ళిపోతాము. మరీ సీరియస్గా వెళ్ళిపోయి యుద్ధాలు చేసేంత ఏం లేదు ఇక్కడ, సరదాగా చేద్దాం సినిమా, అరుపులు కేకలతో సినిమా అవ్వదు, సో మనం కూల్గా చేసుకున్నాను. సో ఆయన మీద నమ్మకం వచ్చాక ఇంకా వదిలేస్తామండి ఎవరికైనా. సైకిల్ మాత్రం మస్తు తొక్కిరు. అబ్బా పొలాలేంటా? ఆ సైకిల్ అది కూడా ఏంటంటే 6 రోజులు ఉండే సైకిల్ నేను చిన్నప్పుడు నడిపిన సైకిల్ కానీ రీసెంట్ గా నడిపిన సైకిల్ కానీ ఇప్పుడైతే గేర్లు వచ్చాయి కదా, ఆ సీటే అసలు కిలోమీటర్ పైకి ఉండేది. నేను పొడుగు అనుకున్నా, నా కాళ్ళే కిందకి పట్టట్లేదు. అంత పెద్ద సైకిల్ అండి? అంటే మెజర్మెంట్స్ తీసుకునే మెజర్మెంట్ తీసుకొని చేయించారు, అందుకే అందలేదు. అది మామూలు అయితే అందుతాయి కదా. ఆ ఎండల్లో ఆ సైకిల్ ఎప్పుడు మర్చిపోలేనండి. పీక్ సమ్మర్ లో వెళ్ళాం మేము కొల్లాపూర్ షూటింగ్ కి. అంటే చెప్పాడండి స్టార్టింగ్ లోనే, ఈ సినిమా నాకు గుర్తుండిపోవాలన్నాడు. కాశ్మీర్ కు తీసుకెళ్ళచ్చు. అది మర్చిపోతారు సార్ మీరు, కాశ్మీర్ ఎన్నిసార్లు వెళ్ళింటారు? చాలా సార్లు వెళ్ళింటారు. అయ్యో బాబాయ్, గుర్తుండిపోవాలంటే అలా. నేను అస్సలు వెళ్ళలేదు సార్, నెక్స్ట్ టైం కాశ్మీర్ ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ టైం నువ్వేనా? అవును సార్. అయితే నెక్స్ట్ టైం నువ్వేనా అని పాపం. నువ్వు లేకుండా సినిమా ఉండదు సరేనా? థ్యాంక్ యూ సార్. క్లాప్ కొట్టడానికైనా పిలుస్తా. మంచి ఉంటది, ఎప్పుడు జెన్యూన్ గా చెప్పండి. ఆ క్లాప్ కొనుక్కుంటాను సార్ థియేటర్ కి, దానికే పాపం. ఎందుకు నేను ఆగలా కాదు థియేటర్. నీకు తెలీదు అసలు, రోజు చేసేది ఈవిడ సెట్ మీద. అసలు ఫస్ట్ మా ఇద్దరిని అసలు చాలా సింపుల్ గా కనపడుతున్నారు ఇప్పుడు, కానీ లోపల సత్య అలా. కానీ ఇలా ఉండాలండి అమ్మాయిలు అంటే. నాకు ఈ అమ్మాయిని చూసిన తర్వాత చాలా సార్లు అనుకున్నాను, ఎందుకంటే ఏది పర్టికులర్గా చిన్న వాటికి సీరియస్ అయిపోవడాలో, లేకపోతే ఇంకే అయిపోయిందని చెప్పి మన వర్క్ అయిపోయిందని పక్కన కూర్చొని సైలెంట్గా. సెట్లో అన్ని పనులు మనం ఏదైనా టక్కున అడిగినా ఆ పని చేస్తూనే ఉంటుంది అనమాట, ఆ డిపార్ట్మెంట్లో ఉన్నా కానీ. సో ఎప్పటికప్పుడు నేర్చుకున్నామని, లెన్సులు ఏంటి సార్ ఇవి, ఎందుకు అంటే తను థియేటర్స్ కదండి, థియేటర్స్ కదా, తను ఒకసారి యాక్ట్ చేస్తే అయిపోతుంది అనుకుంటది సీను, మళ్ళీ మిడ్ షాట్ ఉంటది, క్లోజ్ షాట్ ఉంటది అని తెలీదు. సడన్ గా వచ్చి 35 పెట్టు, 35 ఏంటో తెలియదు. లెన్సులు చెప్పింది లాస్ట్ వరకు. ఆమె అప్డేట్ ఏంటంటే లెన్సులు చెప్పేదాకా వచ్చింది అనమాట.
సార్ 35 వేసుకో 85 వేసుకోండి. ఆహా. అప్పుడప్పుడు నెంబర్ మర్చిపోయి 120 200 కూడా చెప్పేస్తుంది. అంటే ఎంత పెద్ద నేర్పించారు పాపం. కానీ ఎప్పుడు ఆయన విసుగ్గోరు అలా చెప్తే. ఎందుకంటే చాలా సీరియస్ ఉంటారు కదా డైరెక్టర్, సినిమాటోగ్రఫర్ అంటే. కానీ ఏం అడిగినా వెరీ చిల్, వెరీ కూల్ గా ఇలా ఆన్సర్ చెప్తుంటాం చేస్తారు. అమ్మ, ఖచ్చితంగా ఇప్పుడు నవ్వొద్దు, చాలా సీరియస్ గా తను ఎంత సీరియస్ ఉంటే అలా అలా అంటే ఇలా చూసి 85 వేసుకో సార్ 85 వేసుకో సార్ అంటే అప్పుడు సార్ కంట్రోల్ చేస్తారు. సో అలా జరిగింది. అయితే బాగా ఆట పట్టించారు. సో ఆ సాంగ్ లో చూసినప్పుడు కూడా ఆ ఐస్ టు ఐస్ లుక్ అనేది చాలా వరకు కొంతమంది ఇబ్బంది పడతారు. అవును, అందులో చాలా మంది స్టార్స్ కూడా ఉన్నారు. సో మీకు అక్కడ ఏమన్నా ఇబ్బంది అనిపించిందా? ఫస్ట్ టైం మూవీ కదండి, అండ్ ఫస్ట్ టైం ఎవరితో స్క్రీన్ ముందు రొమాన్స్ చేయడం ఇవన్నీ మనం ఊహించుకుంటాం కదా. ఓకే, యాక్టింగ్ లో దిగుతున్నాం, ఇవన్నీ చేయాల్సి వస్తుంది. అవును. అది నిజంగా అయినప్పుడు అఫ్ కోర్స్ ఒక రకమైన ఏమంటారు ఆక్వర్డ్నెస్ అన్ను, ఎందుకంటే అది ప్రొఫెషన్ కాబట్టి ప్రొఫెషన్ కాబట్టి అది ఆల్రెడీ యాక్సెప్ట్ చేసుకోవాలి లోపల, ఇవన్నీ చేయాల్సిందే అని. ఎలా ప్రిపేర్ అయ్యారు అసలు? ప్రిపేర్ అయ్యి లేదండి. ఐ థింక్ బిగ్గెస్ట్ టాస్క్ ఇస్ మీ కో యాక్టర్తో మీరు ఎంత జెల్ అవుతున్నారు అనేది, ఎంత కంఫర్టబుల్గా ఉన్నారు. అండ్ వెరీ లక్కీలీ నాకు ఈవిడతో అంత టైం పట్టలేదు నాకు తెలుసుకోవడానికి. నేనే షై ఫస్ట్ ఆఫ్ ఆల్, కానీ షీఈ్ వెరీ ఎనర్జెటిక్ అండ్ జోవియల్ దట్ వే. సో ఎక్కువ టైం పట్టలేదు తెలుసుకోవడానికి. టేక్స్ ఏమీ అవ్వలేదా అక్కడ? ఐ టు ఐ కాంటాక్ట్ లేదండి సార్, నాకు తెలిసి ఇది మీ ఐడియానో తెలియదు, లేకపోతే ఈ స్ట్రాటజీయో తెలియదు, అన్ని రొమాంటిక్ సీన్స్ లాస్ట్ షెడ్యూల్ లో పెట్టారు. అవునా? అప్పటికి పరిచయాలు అయిపోయాము అవి, అప్పటికి వి హేట్ ఈచ్ అదర్. మంచి తెలివి ఉంది సార్ మీకు. థ్యాంక్ యూ అండి. మీరు అనుకుని సార్ అది ఎప్పుడు అలాగే అంటారు అనుకుని చేశారు. లేదు సార్, అలాగే చేస్తాం ఎప్పుడైనా. ఓకే, కానీ వెరీ నైస్ థింగ్, రొమాంటిక్ సీన్స్ అన్ని, ఇంటిమేట్ సీన్స్ అన్ని లాస్ట్ లో. సో బై ద టైం మేడం నేను కూడా చెప్తాను, సినిమా అంతా ఎంత కామెడీకి వెళ్తుందో, కామెడీ అంతా అతనితో జనరేట్ అవుతుంది సినిమా అంతా. అంటే తన సరౌండింగ్స్ ఉన్న క్యారెక్టర్స్ తో. తర్వాత వీళ్ళిద్దరు తెగిన తర్వాత ఎమోషనల్ డ్రైవ్ ఎక్కువ ఉంటుంది. సో వన్స్ నేను ఈ ఎమోషనల్ డ్రైవ్ కంటే ముందు సాంగ్ కనుక చేయించాను అనుకోండి, వీళ్ళలో ఆ క్లోజ్నెస్ వచ్చి ఉంటుంది కదా, అంటే అర్థం చేసుకోవడం స్టార్ట్ అయి ఉంటుంది చాలా క్లోజ్గా. సో అప్పుడు వీళ్ళని చూసి ఈమె తిట్టాలన్నా కూడా ఆ క్యారెక్టర్లోకి రావడానికి చాలా టైం పడుతుంది. చాలా ఫ్రెండ్లీ అయిపోయిన తర్వాత తిట్టే సీన్స్ కానీ లేకపోతే కోపాడే సీన్స్ అంత రియాక్షన్ అనిపించదు నాకు. సో అందుకే ఏం చేసినామంటే ఈ సెటప్ అంతా వెనక్కేసాం, లాస్ట్కి పెట్టేసి మిగతా ఎమోషనల్ సీన్స్ అన్ని తీసిన తర్వాత కామెడీకి వెళ్ళిపోయాం. వీళ్ళ మధ్యలో జరిగే కామెడీ దానికి ఫైనల్ గా అది గుర్తుంటది కదా మేడం, మంచి విషయాలు గుర్తుంటాయి. తిట్టుకొని ఏడ్చుకొని సీన్లు తీసి పంపిస్తే బాగోదని. ట్రైలర్ లో కూడా ఒక దగ్గర సో మీరు పట్టుకున్న ఒక డబ్బాని అట్లా ఎత్తేసి అన్ని గడప ముందు అన్ని వేసేసి, అంటే అక్కడ మీరు ఏదైతే లుక్ ఇచ్చారో అది ఎమోషనల్ గా చాలా బాగుంది. అంటే ఫస్ట్ టైం అని అనిపించలేదు అసలు, ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నాడు అనిపించలేదు అక్కడ ఆ సీన్ లో అయితే నాకు అట్లా అనిపించింది. సో వెల్కమ్ అండి. మీ మదర్ పరంగా అంటే ఎలాంటి సపోర్ట్ ఉండింది? ప్రతి స్టేజ్ లో సపోర్ట్ ఉండిందండి సునీత గారు అయితే 100%. ఎందుకంటే ఆవిడ డబ్బింగ్ ఆర్టిస్ట్ అండ్ షీస్ డన్ 750 మూవీస్. సో ఆవిడలో యాక్ట్రెస్ ఉన్నారు, షీ కెన్ అండర్స్టాండ్ యాక్టింగ్ లైక్ ఎనీ అదర్ ఫిల్మ్ యాక్టర్. సో నాకు ప్రతి స్టేజ్లో ఎక్స్ప్రెషన్ నుంచి ఆ న్యాచురాలిటీని ఎలా తేవాలి బయటికి. ఇప్పుడు మన అందరికీ ఇమోషన్స్ అర్థమవుతాయి, కానీ దాన్ని మొహంలో చూపించి పక్కోడిని ఎలా కన్విన్స్ చేయాలి అనే ఒక టాలెంట్ కానీ ఒక ట్రిక్ కానీ షీ యూస్ టు ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ యాక్టర్స్ ఎలా చేస్తారు, నువ్వు ఎలా చేయొచ్చు అని నాకు చెప్తూ. అండ్ యా, ఈవెన్ మా మార్కెటింగ్ టైంలో కూడా ప్రమోషన్స్ ఎలా ప్రమోట్ చేయొచ్చు మూవీని, ఇవన్నీ అంటే మ్యూజిక్ని ఎలా పుష్ చేయాలి, మన ఇంటర్వ్యూలను ఎలా పుష్ చేయాలి. సో ప్రతి స్టేజ్ నుంచి షీఈస్ బీన్ ఆర్ సపోర్ట్, నాట్ జస్ట్ మీ అసలు. అండ్ యా, ఒక ఫ్యామిలీలో అయిపోయింది ఈ టీమ్ అంతా విత్ మామ్ ఇన్ఫాక్ట్. ఓకే, సో మూవీ పరంగా అంటే నరేషన్ చేసేటప్పుడు కూడా సో శేఖర్ గారు ఫస్ట్ నాకు లైన్ చెప్పారు, స్టోరీ లైన్, నాకు అది నచ్చి. అండ్ నేను అడిగాను శేఖర్ గారిని, ఇఫ్ ఒకవేళ పర్లేదంటే మా ఇద్దరికి నరేషన్ ఇస్తారా అని. అండ్ సార్ ఒప్పుకున్నారు. ఓకే, సో నాకు మమ్మీకి కలిసికట్టుగా 4.5 hours నరేషన్ ఇచ్చారు సార్. ఓకే. అండ్ నా భయం ఏంటంటే ఒకవేళ మమ్మీ కన్విన్స్ అవ్వకపోతే అప్పుడు నేనేం చేయాలని ఒక చిన్న భయం ఉండేది. ఎందుకంటే అందరికీ తెలుసు ఆవిడని కన్విన్స్ చేయాలంటే కొంచెం గొప్ప స్టోరీయే కావాలి, చాలా స్ట్రిక్ట్గా వింటారు ఆవిడ. అండ్ ఎక్కడ కూడా ఆవిడకి ఒకవేళ అనిపించింది అనుకో ఇది బాగాలేదు ఇక్కడ అని స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేస్తారు ఆవిడ.
కానీ చాలా సున్నితంగా చెప్తారు చాలా చాలా సున్నితంగా చెప్తారు, మాట్లాడడం కూడా చాలా సున్నితంగా ఉంటుంది. యా అండి, చాలా మందికి ఆ సున్నితం సైడ్ తెలుసు, నాకు మాత్రం ఆ భయంకరమైన సైడ్ కూడా తెలుసు. సో రాసుకోండి, సునీత గారు సున్నితంగానే లేదండి, వేరే ఉందని చెప్తున్నారు. ఆకాష్. ఇది మీరు- జోక్ అండి, జోక్ జోకే అండి. జోకే. ఇప్పుడు మీరు జోక్ అని రేపు తమ్నేల్ చూసారు అనుకోండి, అప్పుడు ఇంటర్వ్యూ అంతా చూసిన తర్వాత వాళ్ళు ఒక మైండ్ సెట్ కి వస్తారు. అది చూడరు కదండి, అదొకటి చూస్తారు. సరే జోక్ అండి, ఇది జోక్ అని రాసేసుకోండి. Yeah. కానీ వాట్ ఐ మెంట్ టు సే వాజ్ నరేషన్ తర్వాత షీ రియలీ లైక్ ది స్టోరీ, ఓకే. షీ అప్లాడెడ్ హిమ్ ఆల్సో, అండ్ కొన్నిసార్లు గూస్ బంప్స్ కూడా వచ్చాయి ఆవిడకి స్టోరీ నరేషన్ ఇస్తున్నప్పుడు. సో దట్ క్రెడిట్ గోస్ టు 100% హిమ్. సో ప్రతి స్టేజ్లో ఒక సపోర్ట్లా ఉన్నారండి మాకైతే. ఒక స్టేజ్ మీద చూసినప్పుడు మీ మదర్ సునీత గారు సాంగ్ పాడుతున్నప్పుడు ఆ సాంగ్ లో తన ఎక్స్ప్రెషన్ ఇస్తూ Yeah. చేస్తుంది, మీరు అలా లుక్ ఇచ్చారు, ఇలా గుర్తుందా, ఇలా లుక్ ఇచ్చారు అని చూసుకోండి. సరిగా నాకు ఐడియా రావట్లేదు, ఇది బట్ ఎప్పుడు మీరు కూడా జరిగింది? ఇది జరిగి కూడా ఒక 4 months ఏమో అయ్యింది. అంటే నేనేమన్నా నచ్చని ఎక్స్ప్రెషన్ ఇచ్చాను. నచ్చిన ఎక్స్ప్రెషన్ కాదు, ఇలా కూడా ఇస్తారా, నేను ఇవ్వలేను అన్నట్టుగా. ఓ అలానే. అలా మా మమ్మీ ఇలా కూడా ఇస్తుంది అక్కడ చూసినప్పుడు, అది వేరే ఉంటుంది కదా. సో మేమేమనుకున్నాం అంటే ఇప్పుడు డాక్టర్ కొడుకు డాక్టర్ ఇట్లా అవుతుంది, సింగర్ ఓకే అందుకే పాట పాడిద్దాం, బట్ మీరు యాక్టర్ అయ్యారు. సో ఫ్యామిలీలో ఒక రకమైన మ్యూజికల్ టచ్ వచ్చింది నాకు, నా చెల్లికి. అది మా గ్రాండ్ మామ్ కూడా మ్యూజిక్ టీచర్. ఓకే. మా ఫ్యామిలీలో చాలా మంది మ్యూజిక్ తో రిలేటెడ్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మాకు జీన్స్ లో ఆ మ్యూజికల్ కొంచెం టచ్ వచ్చింది. సో నేను ఇన్స్ట్రుమెంట్ వాయిస్తాను, గిటార్ వాయిస్తాను నేను. నైస్ నైస్. కానీ అది ఎప్పుడు నేను ప్రొఫెషనల్ గా తీసుకుందామని అనుకోలేదు ఇప్పుడు, బికాజ్ యాక్టింగ్ వాజ్ ఎన్ని వాయిస్తారండి అందులో? ఏది ఉంటాయి కదా ఇట్లా లాంగ్వేజెస్ పరంగా ట్యూన్స్ ఇన్ని ఉంటాయి కదా, ఎన్ని ట్యూన్స్ ట్యూన్స్ అని ట్యూన్స్ కోట్లు ఉంటాయండి, కోట్లు దానిపైన ఉంటాయి ట్యూన్స్ మీరు ఏదైనా ఎన్ని అవ్వచ్చు. వాయించగలరు? సో ఒక ట్యూన్ వాయించడం అంటే నోట్స్ వాయించడం, ఓకే. ఆ నోట్స్ ఎవడైనా ఏ విధంగా అయినా వాయించవచ్చు. సో ఎలా ఉంటుందంటే ఆ గిటార్ మీద పట్టు అనేది ఎప్పటికీ రీచ్ అవ్వలేము, అది నేర్చుకుంటూనే ఉండాలి. అది ఎంత మీరు ప్రొఫెషనల్ ప్లేయర్ అయినా ఎస్, ఆయనకు కూడా ఎవ్రీడే లెర్నింగ్. సో ఎన్ని వచ్చు అని చెప్పలేము మ్యూజిక్లో, ఎంత వచ్చు అని చెప్పలేము మ్యూజిక్లో. భలే చెప్పారండి. అంటే సో మూవీ పరంగా చూస్తే కష్టం, ఇది చాలా కష్టం అనిపించింది దగ్గర, అంటే ప్యాషన్ పక్కన పెడితే ఆ ఒక సీన్ దగ్గర ఆ మూవీ అంత పరంగా కష్టం అనిపించిన సీన్, అందులో నుంచి బయటకి ఇంకా కాలే ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉండిందా మీకు? బయటికి రాలేదు అది తెలియదు, కానీ ఫస్ట్ నాకు కష్టం ఏమనిపించిందంటే ఐ థింక్ 2 things అండి. 1, యాక్టర్కి ఉండాల్సింది ఒక ఫస్ట్ మెమరీ పవర్. ఎస్, డైలాగ్ దగ్గర ఆ లైన్స్ ఏదైతే గుర్తుపెట్టుకుంటామో అక్కడే ఒకవేళ కష్టంగా ఉంటే ఎమోషన్ తేవడం ఇంకా కష్టం అవుతుంది. ఓకే. మెమరీ ఒకవేళ కరెక్ట్గా ఉంటే మీకు వర్డ్ టు వర్డ్ డైలాగ్ తెలుసు, డైరెక్టర్ విజన్ ఏంటి అని తెలిసినప్పుడు మీ ఎమోషన్ మీద పట్టు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టచ్చు. లైన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడితే ఎమోషన్ పోతుంది. రెండు బ్యాలెన్స్ చేయాలంటే యా, దట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ నాకు తెలిసి ఏ యాక్టర్ అయితే ఏడుపు కానీ భయం కానీ సరిగ్గా చూపిస్తాడు, ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ యాక్టర్ అనిపిస్తుంది నాకు. ఓకే. ఏదైతే మనం సబ్మిసివ్గా భయం కలిగే సీన్స్ కానీ, ఏడ్చే సీన్స్ కానీ, ఇమోషనల్లీ డీప్ ఉన్న సీన్స్, అది కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది నాకు యాక్ట్ చేసేటప్పుడు. ఏవైతే వెరీ ఇమోషనల్లీ డౌన్ సీన్స్ ఉన్నాయో మా ఇద్దరి మధ్యన కానీ, నాకు ఇంకో క్యారెక్టర్ మధ్యన కానీ. సో ఎందుకంటే ఎంత గ్లిస్ట్రిన్ పోసుకున్నా ఆ ఎక్స్ప్రెషన్ పండకపోతే ఫేస్ మీద చాలా ఫేక్గా అనిపిస్తుంది ఏడ్చినప్పుడు కూడా. ఎగ్జాక్ట్లీ. సో అదెలా తీసుకురావాలి బయటికనే ఒక ఛాలెంజ్ ఉండింది. కానీ ఎప్పుడు ఒక సీన్లో పడిపోయి బయటికి రాకుండా ఉండడం అది ఎప్పుడు అవ్వలేదు నాకు. అంటే కొంతమంది అది అవును, క్యారెక్టర్ 100%. చేస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ అట్లా కంటిన్యూ చేస్తూనే ఉంటారు కదా, అలా మీరేమన్నా ఇంకా? ట్రూ అండి. ఒకసారి మేము ఒక సీన్ చేసాం, ఇట్స్ అ వెరీ ఎమోషనల్ సీన్. ఆ ఎన్వైరన్మెంట్ అంతా సెట్ అంతా అసలు డౌన్ అయిపోయింది. అంటే బాగా చేసామని అనుకుంటున్నాం కానీ ఎన్వైరన్మెంట్ లో అలా పాస్ అయిపోతుంది ఒక ఎమోషనల్ సీన్ చేస్తే. కానీ యాజ్ యాక్టర్స్ వీ హ్యావ్ టు అసలు అందులో ఉండకూడదని నా బిలీవ్. సో అదే యాజ్ యాక్టర్స్ ఐ థింక్ స్నాప్ అవుట్ అవ్వాలి ఆ క్యారెక్టర్ నుంచి. ఓకే. ఎంత ఈజీగా లోపలికి వెళ్ళడం నేర్చుకోవాలి, అంత ఈజీగా బయటకు రావడం కూడా నేర్చుకోవాలి. మీరు చాలా నేర్చేసుకున్నారు. ఇలా ఇంకా నేర్చుకోలేదు చెప్పట్లేదు, నాకు ఇదంతా వచ్చని చెప్పట్లేదు. అదే బట్ కొన్ని పరంగా మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే సో ఎక్స్పీరియన్స్ బాగా అయ్యారు మీరు. సో మీరు చెప్పండి ఎలా ఉన్నింది, అంటే కో యాక్టర్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు?
ఆకాష్ అని చెప్పు. కోఆర్టర్ అని చెప్పమంటే నవ్వుతున్నారండి. అదే అంటున్నాను నేను. ఏంటండి మీరు? నేను తీసుకోకూడదు, తొందర చెప్పు. అయ్యో నో అంటే హీ మేడ్ మీ ఫీల్ వెరీ కంఫర్టబుల్. ఇప్పుడే చెప్పారు కదా when we were doing intimate scenes and all, అంత పరిచయం అయిపోయింది కాబట్టి we knew when to crack a joke and when to not, when to serious గా ఎప్పుడు ఉండాలి. ఈవెన్ రొమాంటిక్ సీన్స్ అప్పుడు కూడా, ఈవెన్ when he had a close and I did not have a close, నేను అన్ని పిచ్చి పిచ్చి ఎక్స్ప్రెషన్స్ పెడుతూ ఉంటా, బట్ హీ హ్యాడ్ టు బీ లైక్ మేమిద్దరం ఇలా ఉండేవాళ్ళం అండి. నా కెమెరా అక్కడ ఉండేది, నా క్లోజ్ పెడుతుంది, ఈవిడతో ఓన్లీ తల కనిపించేది. నేను చాలా రొమాంటిక్ అలా చూస్తూ ఉంటే ఆవిడేమో నన్ను నవ్వించడానికి ట్రై చేస్తాను. ఓకే, నవ్వి వల్ల మీరు ఏది లేదు అంటే అప్పుడప్పుడు అదే వి న్యూ వెన్ టు స్టాప్ దట్, వెన్ టు, అండ్ అదంతా ఒక రకమైన కంఫర్టబుల్ గా అయిపోయింది అప్పటికి. ఓకే, సో హీ మేడ్ మీ ఫీల్ వెరీ కంఫర్టబుల్ అండ్ బట్ థ్యాంక్స్ టు సర్. బ్రిలియంట్ యాక్ట్రెస్ అండి, అదైతే నేను హ్యాండ్స్ డౌన్ చెప్తాను. అంటే కొన్ని సీన్స్ చేసేటప్పుడు కొంతమంది కొన్ని కో యాక్టర్స్ అనిపిస్తుంది చేసేటప్పుడే అసలు వావ్ బాగా చేస్తుంది అని అనిపిస్తుంది కదా, అవును. బట్ కొన్ని సీన్స్ లో ఐ రియలీ ఫెల్ట్ దట్ యాక్చువల్లీ. ఓకే, వెరీ గుడ్ యాక్ట్రెస్. సో డైరెక్టర్ గారు మీరు చెప్పండి, మెయిన్గా ఇప్పుడు ఒక మూవీ వెళ్ళి చూడాలి అంటే ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం రివ్యూస్ కానీ మౌత్ టాక్ ఇంకా చాలా నడుస్తుంది. ఇది బాగుంది అంటే ఓకే, ఇలా దట్టు ఓటీటీస్ చాలా వచ్చేసి ఇప్పుడు థియేటర్కి వెళ్ళి చూడాలంటే ఎలిమెంట్స్ పరంగా ఏమున్నాయంటే ఏం చెప్తారు? లేదండి, వాళ్ళకి ఆడియన్స్ ఎప్పుడు ఏది ఆశించేది థియేటర్కి వెళ్ళండి, జస్ట్ ఎంటర్టైన్ అవ్వడము. రెండు, కొన్నిసార్లు ఆలోచింపజేయడం కూడా కొన్నిసార్లు వర్కౌట్ అవుతుంది. మెయిన్ థింగ్ ఏంటంటే ఇది మన అనే ఫీలింగ్ కనుక, అంటే మనకు జరిగిన కథ లేకపోతే మన సరౌండింగ్స్లో జరిగిన కథ లేదా మా ఇంట్లో జరిగిన కథ అని కనుక ఫీల్ అవుతే ఖచ్చితంగా ఆ సినిమా ఎక్కడికో తీసుకెళ్తారండి. ఈవెన్ ఈ మధ్య వచ్చిన కాలంలో బలగం, అది మన అనుకున్నారు కాబట్టి ఆ సినిమాని అక్కడ దాకా తీసుకెళ్ళి. సో మోస్ట్లీ ఇది కూడా అలా అనుకుంటారని అనుకుంటున్నాను. సో కామెడీ పరంగా ఎమోషన్ అవన్నీ బాగా క్యారీ చేశారు. సో ట్రైలర్ చాలా తెలివిగా తీశారండి, బాగుంది. టీజర్ చూసినప్పుడు ఒక మైండ్ సెట్ ఉన్నింది, తర్వాత ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇంకో మైండ్ సెట్ ఉన్నింది. సో రెండిటికి అస్సలు ఎక్కడ కూడా సంబంధం లేకుండా తీశారు. అంటే ఐ మీన్ టు సే ఒక మైండ్ సెట్ చేంజ్ అయిపోయింది అనమాట. అవునండి. సో అలా బాగా తీశారు, చాలా బాగుంది చూస్తే కూడా. సో మీకు మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద సక్సెస్. సో అండ్ లాస్ట్ క్వశ్చన్, న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏమైనా పెట్టుకున్నారా? మీరేం పెట్టుకున్నారు? విలేజ్ స్టోరీ తీయకూడదు. ఎందుకు సైకిల్ తొక్కడం కష్టమైందా? నన్ను నేను ఇలా చూపించుకుందామని ఒక సినిమాలో అయినా, ఒక సినిమాలో చూస్తారులే. బట్ ఇలాంటి స్టోరీస్ తో పాటు మంచి కాంటెంట్ ఉన్న స్టోరీస్ చేయాలి, లైక్ దిస్ మూవీ. ఓకే, మీరు సేమ్ గుడ్ స్టోరీస్ చేయాలని ఉంది అంతే. ఇంకా ఎక్కువ స్టోరీస్ చేయాలని ఉంది. ఐ మీన్ మేబీ 2 movies a year అలా. ఓకే, నాతో ఎప్పుడు ప్లాన్స్ ఏం చేయమండి, పెట్టుకుంటాం కదా. నెక్స్ట్ ఇయర్ ఇది రిపీట్ అవ్వద్దు, నెక్స్ట్ ఇయర్ ఇది నేను చేస్తాను అని అట్లా ఏం పెట్టుకోలేదు? లేదండి అస్సలు. నాకు ఈ రోజు అనేది ఇంపార్టెంట్, నాకు రేపటిది నిన్నటిది నాకు అనవసరం. ఎలా అండి ఎలా? ఇంకా అంతే అండి, అంటే దేని మీద ఆశ ఉండదు, దేని మీద అంటే దేన్ని గుర్తు ఇప్పుడు ఒక బాబా కనిపిస్తున్నారండి నాకు. కానీ నేను ఒకటి ఈ సాక్షి టీవీకి వచ్చినందుకు ఒక విషయం చెప్తానండి. 2006లో నేను జెయింట్ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో జాయిన్ అయ్యానండి. అప్పుడు మా కాలేజ్ ఫీజు వచ్చేసి 6500 నా కాలేజ్ ఫీజు. నాది క్యాంపస్ సీటే, బట్ ట్యూషన్ ఫీ ఉండేది. సో నేను ఫస్ట్ ఇయర్, నేను కష్టాలని చెప్పట్లేదు, మాకున్న ఎకనామికల్ స్టేటస్కి మా అమ్మది గోల్డ్ పెడితే తప్ప నేను ఆ ఫీజు కట్టలేదు, నాకు ఆ సీట్ కావాలి అంటే. సో చేశాను. నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి నేను కష్టపడుతూ, అంటే ఏదో చిన్న చిన్న వర్క్స్ చేస్తూ, ఇక్కడ సాక్షికి మా సీనియర్స్తో పాటు చిన్న వర్క్స్ చేస్తూ ఎంతో కొంత నేను మళ్ళీ మా అమ్మని అడగొద్దు, మా నాన్న అడగొద్దని నేను డబ్బులు కూడా పెట్టుకుంటూ వచ్చానండి. ఎంత కూడా పెట్టుకుంటూ వచ్చినా 6000 నా ఫీకి సరిపడా రాలేదండి. సో ఏంటి అంటే ఏదో చేద్దామని వచ్చి ఈ మళ్ళీ కూలి పనుల్లాగా ఎడ్యుకేషన్ సగం వదిలేసుకొని ఈ పనులు చేసుకొని డబ్బులు కూడా పెట్టుకోవడం ఏంటి అనేది ఒక మైండ్ సెట్కి వచ్చిండే. ఏంటి మనం పరిపూర్ణంగా కోర్సును కంప్లీట్ చేయలేమా, లేకపోతే నేర్చుకోలేమా, మనం అనుకున్న గోల్ ఏంటిది అనుకున్న టైంకి నాకు ఫీజు రియంబర్స్మెంట్ అనే ఆప్షన్ ఒకటి వచ్చిందండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టారండి. నిజంగా లైఫ్లో అది 6000 అనేది పెద్ద మ్యాటరే కాదండి.
జనరల్గా చూస్తే. కానీ నాకు అది చాలా పెద్ద భరోసా, అంటే నాకు పెద్ద హోప్ అది. ఓకే. అంటే నా ఎకనామికల్స్ని నేను నా ఎడ్యుకేషన్కి వేరే రకంగా ఖర్చు పెట్టుకునే హోప్ నాకు వచ్చింది అనమాట. అంటే నా ఎడ్యుకేషన్ని నేను బ్రెయిన్ని వేరే సైడ్ డైవర్ట్ అవ్వకుండా ఓన్లీ కాన్సన్ట్రేట్ ఎడ్యుకేషన్కే చేయడానికి నాకు అది చాలా ఉపయోగపడిందండి. అది నిజంగా నాకు ఇప్పుడు అది నేను ఏమైనా గుర్తుపెట్టుకున్న అంటే బ్యాక్గ్రౌండ్ నుంచి ఏదన్నా గుర్తుపెట్టుకున్నా అంటే నేను చిన్నప్పటి నుంచి చాలా చూశానండి, కానీ నాకు అవి గుర్తుండవు. ఎందుకంటే అది గుర్తున్నవి ఎవరికి ఉపయోగం లేదు, దేశానికి కూడా ఉపయోగం లేని పంచాయతీలు అవన్నీ. కానీ నాకు ఈ కాలేజీలో జరిగిన ఆ నెల రోజుల్లో నేను విన్న న్యూస్ ఏదైతే నాకు మళ్ళీ నా డబ్బులు నాకు రిటర్న్ నా చేతిలోనే ఉంటే, నేను సంపాదించిన డబ్బు నా చేతిలోనే ఉంటుంది అనుకున్నప్పుడు ఐఎమ్ రియల్లీ గ్రేట్ అండి. నాకు అది చాలా మంచి విషయం అయింది. నాకు అది రాజశేఖర రెడ్డి గారికి నిజంగా ఆ రోజు నాకు ఆయన నిజంగా దేవుళ్ళలా కనపడ్డాడు అండి ఆ టైంలో. సో అలా చాలా గొప్ప విషయం అండి అది. సినిమా సర్కార్ నౌకరీ ఈ రోజు ఇక్కడికి రావడానికి కూడా అంటే ఒక బ్రెయిన్ ని డిస్టర్బ్ అవ్వకుండా, ఆ చిన్న వయసులో మనం చదువుకునే వయసులో బ్రెయిన్ డైవర్ట్ అవ్వకుండా మనం స్ట్రైట్ గా వెళ్ళడానికి కూడా నాకు అదొక మోరల్ గా సపోర్ట్ అనిపించింది. నైస్ అండి. మళ్ళీ కలుద్దాం మనము. Thank you. విష్ యూ ఆల్ ద సక్సెస్ వన్స్ అగైన్. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి సర్కార్ నౌకరీ మూవీ టీమ్ తో చిట్ చాట్. స్టే ట్యూన్ టు సాక్షి.